వాటర్ 26 డివిజన్ల వాటర్ 26 డివిజన్ల వాటర్ వెంటనే మా సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యలు వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యలు వాటర్ 26 డివిజన్ల 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 వాటర్. నా పేరు సుజాత, మాది 26 డివిజన్. మా దాంట్లో 2 సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసిచ్చినాము. మాకు నల్లాలు వస్తలేవు, మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అందుకనే సార్కి ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసార్లు దయచేసి మాకు వాటర్ కావాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి. నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సార్ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి, ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. మాకు ఎన్నో నీళ్ల విషయంలో మేము అన్నానికి, దూపకు, ఆకలికి పనులు కూలి చేసుకునేటోళ్ళం కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేము ఇది సార్కు ఇది ఇవ్వాలని వచ్చినాం. మాది వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మా ఇండ్లు. రోడ్డుకుంటాయి. మాకు నల్లలు రాక గత 2 సంవత్సరాల నుండి వీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు నల్లలు అత్తలేవని కార్పొరేటర్కు, మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాము. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ నల్ల కడిగినాక ఎవరికి బిందె పెట్టలేదు. ఈ ట్యాంక్ వస్తుంది, అది 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది. ఆ నీళ్ళు ఎత్తుకోలేదు. మాకు ఇంట్లో నల్ల కడితే అది వేరు ఉంటుంది. ఈ బయట నెలల కడిగిపోతే ఏం సరిపోతా లేకపోతే పొద్దున లెక్క పనులు చేసుకోవాలి. కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం మేము. ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ అటు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది. ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను, మన కమిషనర్ గారిని, మంత్రి సురేఖను కోరుకుంటున్నాం. ఏదో విధంగా నల్లలు వచ్చేటట్టు మాకు చేయాలి. కేసీఆర్ నల్లలు అన్నాడు, ఆ నల్లలు లేదు, నల్లలు లేదు. కష్టపడతాను నీళ్ళ గురించి. నీళ్లు రావడం లేదు. కొనుకొచ్చుకుంటాము. ఇళ్ళ పడిపోయి ఆడబిల్లు తెచ్చుకొని అట్లా తీసుకుంటాను పెట్టినాం. కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని దాతలను కోరుకుంటున్నాము. ఏదో విధంగా నల్లలు రావాలి మాకు. నా పేరు పూర్లక్ష్మి.